ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయన్న? అది నేను చెప్పే కంటే జనం అందరికీ కూడా తెలుసు. మీకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా నేరాలు చాలా అరికట్టారు. ప్రస్తుతం ఇంతకుముందు చూస్తే స్త్రీకి నిజంగా ఇటువంటి ఇది లేదు. ఇప్పుడు దిశ చట్టం ఆ చట్టం అని అవన్నీ పేరుకి వాడుకలో ఉన్నాయే తప్ప నిజంగా అవన్నీ పనిచేసిన తీరు, ఆ ప్రభుత్వ తీరు కూడా సరిగా పనిచేయలేదు. ఈ రోజుల్లో స్త్రీ వచ్చేసి నిజంగా స్త్రీకి రక్షణ కల్పించే ప్రభుత్వం ఏదైనా అంటే కూటమి ప్రభుత్వం అని చెప్పచ్చు. అట్లాగే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో ఏదైతే మేము వస్తే ఏం చేస్తామని చెప్పారో కూటమి ప్రభుత్వంలో వీళ్ళిద్దరి సమర్థవంతమైన పాలనని జనం పూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ ఉన్నాం కూడా. అన్న, ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏదైతే ఉందో గత ప్రభుత్వానితో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మద్యం పాలసీకి మీకు ఎలా అనిపించింది? గత ప్రభుత్వాలు మద్యం పాలసీ తీసుకుంటే గత ప్రభుత్వంలో మీరు ఏ వైన్స్ కన్నా వెళ్ళండి, ఎక్కడైనా సరే క్యూఆర్ కోడ్ పెట్టి మీకు గవర్నమెంట్ అధికారికంగా మీరు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడైనా చూసారా? నాణ్యత లేని మందు తీసుకొచ్చి దాన్ని 100 రూపాయల మందుని తీసుకొచ్చి 300 రూపాయలకు అమ్మి జనాల్ని అనారోగ్య పాలు చేశారు. మీరు మద్యం ఎత్తేస్తామన్నారు. అయితే రోజా గారు ఏం మాట్లాడారండి ఆ రోజున? వచ్చేసి మహిళలకు రక్షణ లేదు, మందు వల్ల ఆడపిల్లల ఇవి తగులుతున్నాయి, మహిళల నాంతాళ్ళు తెగుతున్నాయి అని చెప్పి మాట్లాడినటువంటి ఆ రోజా గారు, మీ గవర్నమెంటు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పరిపాలన చేసిన దాంట్లో మీరు మద్యం తీసేస్తామన్నారు. ఎందుకు తీయలేకపోయారు? మీరు తీయకపోగా అసలు చాలా నాణ్యత లేని, ఎప్పుడు ఎక్కడ ఎవరు విననటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి మీరు సొంత స్వలాభం కోసం అమ్ముకున్నటువంటి మద్యాన్ని ఇంకా జనం మర్చిపోలేదండి. ఇప్పుడున్నటువంటి మద్యం చూడండి, కాస్ట్లీ మద్యం అయినప్పటికీ మద్యం ధరలు తగ్గించి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అయితే చెప్పల మేము మద్యం తీసేస్తాము అనేది అయితే చెప్పల. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంక్రాంతి నాటికి చంద్రబాబు గారు రాష్ట్రంలో కూడా ఎక్కడ గుంతలు లేని రోడ్లను ఏర్పాటు చేస్తానని చెప్పి అంటున్నారు. ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రోడ్లు చాలా మెరుగుపడ్డాయి. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారు సంక్రాంతి నాటికి ఎక్కడా కూడా ఒక్క గుంటలు లేని రోడ్లు నిర్మిస్తామని, దాన్ని అయితే ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతోనే ఉన్నాం మేము. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.